3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాబోయే 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చనున్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో 30-40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు అయిపోయాయి. ఆయన ఇంకా ఇంట్లో కూర్చోవడం మంచిదని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురించి కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. మన నల్గొండ బీటెడే పాపం కోమటిరెడ్డి రాజగోపాల్కు నేను ఉన్నా ఆయన ఎంబటప్పుడు ఆయన నన్ను కాంగ్రెస్ తీసుకుపోయాడు. ఆయనకు ప్రామిస్ చేశాడు మంత్రి పదవి ఇస్తాన్నారు, ఇవ్వలే. 2 ఏళ్ళు అయింది. ఆయన పాపం అంటే నిలబడి చూస్తూ ఉన్నాడు ఎప్పుడు ఇస్తారా అని. సో ఆయన డెఫినెట్లీ నిజాయితీపరుడు. నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్గా తెలుసు. ఆయన సామాన్యుడు ఏం కాదు. నాకు తెలిసి 3 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూలదూస్తాడు. ఆయన ఖచ్చితంగా కూలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనతో పాటు 30-40 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్లో ఉన్నారు. కాబట్టి పాపం రేవంత్ రెడ్డి గారు ఏమి ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎట్లా పైసలు లేవు, ఆయన ఏం చేయలేంది లేదు, మనకే చెప్పాడు. ఇంట్లో పండుకునేది బెటర్. 3 మంత్స్ లోపల మన నల్గొండ నుంచే ఈ ప్రభుత్వానికి పెద్ద సంక్షోభానికి నెట్టివేయబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఏమున్నా సరే ఆ సంక్షోభంలో పోని వాడు కూలిపోడు గ్యారంటీ అని చెప్పుకుంటా కూడా స్థానిక